మంకణ మహర్షి హిమాలయాల్లో తపస్సు చేసేవారు. ఆయన రోజు ప్రొద్దుట నదిలో స్నానం చేసి అర్ఘ్యమిచ్చుకుని తర్వాత రెండు చేతులు పైకెత్తి దండం పెట్టి అలా నిలబడి తపస్సు చేసేవారు. ఒకరోజు నదిలో స్నానం చేసి అర్ఘ్యం ఇవ్వడానికి వేలికి దర్భలు కానీ బంగారం ఉంగరం కానీ పెట్టుకుని అర్ఘ్యం ఇచ్చేవారు. దర్భలు పెట్టుకుని అర్ఘ్యం ఇస్తారు మంకణ మహర్షి. ఒకరోజు ఆ దర్భ కోస్తూ ఉండగా బొటన వేలు తెగింది. ఆ తెగినప్పుడు రక్తం వస్తుందని అనుకున్నారు ఆయన. కానీ కూరల రసం వచ్చింది శరీరంలో నుంచి. అప్పుడు ఆయన ఆనందంతో నృత్యం చేశారు. ఎందుకంటే తపస్సు సిద్ధిస్తే ఒంట్లో రక్తం పోయి కూర రసం అంటే శాఖారసం వస్తుందట. అందుకని ఆయన సంతోషంతో నృత్యం చేస్తున్నారు. ఆయన నృత్యం చేస్తుంటే భూమిని మోసే ఆదిశేషుడు పడకలు చితికిపోయాయి. భూమి అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడు దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, ఏమిటి స్వామి ఇదంతా అని అడిగితే, ఇదంతా మంకణ మహర్షి తపస్సు సిద్ధించిందని ఆయన సంతోషంతో నృత్యం చేస్తున్నారు. ఇది మనం ఆపలేం. శివుడి దగ్గరికి వెళ్ళి చెప్దాము అని శివుడి దగ్గరికి వెళ్ళి ఈ మంకణ మహర్షి గురించి చెప్తారు. అప్పుడు శివుడు మంకణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన భుజం మీద చేయి వేశారు. ఆయన నృత్యం ఆపేశారు. ఏమయ్యా ఏమిటి ఈ నృత్యం చేస్తున్నావు ఎందుకు అని అడిగారు శివుడు మంకణ మహర్షిని. స్వామి, నా తపస్సు సిద్ధించి కూరరసం వస్తుంది చేతిలోంచి అని సంతోషంతో నృత్యం చేస్తున్నాను అని అంటారు. అప్పుడు శివుడు తన రెండు చేతి బొటన వేళ్ళని ఇలా దాటిస్తారు. అందులోంచి విభూది వస్తుంది. ఆ విభూదిలో మంకణ మహర్షి మునిగిపోయి, నాకు ఊపిరాడట్లేదు స్వామి, తీవా అని ప్రాధేయపడితే అప్పుడు శివుడు ఆ విభూదిని పక్కకు తీస్తాడు. అప్పుడు శివుడు అంటాడు, మన తపస్సు ఫలితం మన సంతోషం ఇతరులకి అసౌకర్యం కలిగించకూడదు అంటే అప్పుడు మంకణ మహర్షి తప్పు తెలుసుకుని ఇంకెప్పుడు ఇలా చేయను స్వామి అని చెప్పి ప్రాధేయపడతాడు. అప్పుడు మంకణ మహర్షి శివుడిని ఒక వరం అడుగుతాడు లోక కళ్యాణం కోసం. నేను ఇక్కడ తపస్సు చేసిన స్థలాన్ని మంకణ మహర్షి అని నా పేరు మీద వచ్చేలా దీవించు. ఇక్కడ ఈ మంకణ ఆశ్రమానికి వచ్చిన ఎవరికైనా సరే కైలాసాన్ని ప్రాప్తించేలా చేయి తండ్రి, కైవల్యాన్ని ప్రసాదించు అని లోక కళ్యాణం కోసం అడుగుతాడు.